ఆచి చికెన్ మసాలా. బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. ఏపీ వ్యాప్తంగా ఐటీ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. విశాఖ, రాజమండ్రి, నెల్లూరులో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆన్లైన్ పేమెంట్స్ అలాగే డిజిటల్ డేటాపై అధికారులు ఫోకస్ పెట్టారు. రికార్డ్స్ ను డిజిటల్ గా తొలగించినట్టు ఆధారాలు లభించినట్టుగా తెలుస్తోంది. కంప్యూటర్ డేటాను ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నారు. రాజమండ్రిలో ఐటీ సోదాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. ప్రస్తుతం రాజమండ్రి బర్కాస్ కిచెన్కి సంబంధించినటువంటి ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఏదైతే దేశవ్యాప్తంగా ఈ డిజిటల్ నుంచి తొలగించినటువంటి పేమెంట్లకు సంబంధించి విచారణ చేపట్టారు. అలాగే ఈ రాజమండ్రికి సంబంధించినటువంటి బర్కాస్ అరేబియన్ కిచెన్లో లోపల పోలీసులతో పాటు స్థానిక అధికారులు కూడా చేరుకుని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఈ రాజమండ్రి ప్రకాశ్ నగర్ పరిధిలో ఉన్నటువంటి బర్కాస్ అరేబియన్ కిచెన్కి సంబంధించి లోపల ఉన్నటువంటి అధికారుల్ని అంటే లోపల బిల్స్కి సంబంధించి అలాగే ఇక్కడ ఏదైతే ఎగవేతకు సంబంధించిన దాని మీద మొత్తం దేశవ్యాప్తంగా అటు ప్రధానంగా ఏపీకి సంబంధించినటువంటి వైజాగ్తో పాటు ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి ఇక్కడ రెస్టారెంట్తో పాటు నెల్లూరులో మరొక రెస్టారెంట్ అనేక రెస్టారెంట్లకు సంబంధించినటువంటి ఆదాయ పన్ను శాఖ కఠిన చర్యలు తీసుకుపోతుందంటూ కూడా ఇప్పటికే సమాచారం రావడంతో దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇటీవల నిర్వహించిన ఆదాయ పన్ను శాఖ దాడులకు సంబంధించి సుమారు 70,000 కోట్ల రూపాయల మేర అమ్మకాలకు సంబంధించినటువంటి రికార్డులను డిజిటల్గా తొలగించినట్లు ఆధారాలు సేకరించడంతో స్థానిక ఉన్నటువంటి ఆ రెస్టారెంట్ల మీద అధికారులు చేరుకున్నటువంటి అక్కడ దృశ్యాలు కూడా చూడొచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం మొత్తం ఈ దాడులు దేశవ్యాప్తంగా కూడా నిర్వహించాలంటూ కూడా ఈ పరిశీలించిన తర్వాత ఏదైతే సేకరించినటువంటి డిజిటల్ డేటా ఆధారంగా చేపట్టినటువంటి మొత్తం ఈ తనిఖీలకు సంబంధించి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. పన్ను ఎగవేత ద్వారా అంటే ఏదైతే డిజిటల్ పేమెంట్లు తొలగించిన నేపథ్యంలో పన్ను ఎగవేతకు చేసినట్లుగా అనుమానించిన నేపథ్యంలో ఈ వ్యాపార సంస్థలకు సంబంధించి ఆయా రెస్టారెంట్లు కానివచ్చు, వివిధ వ్యాపార సంస్థలు కానివచ్చు, ఈ పన్ను ఎగవేతన కేసులకు సంబంధించి కొన్ని వెలుగులోకి రావడంతో పాటు అలాగే ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పన్నులు వసూలు చేయడంతో పాటు సంబంధించినటువంటి వ్యాపార సంస్థలపై చట్టమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆయా సంబంధిత అధికారులు దీని మీద సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరైతే పన్ను ఎగవేత డిజిటల్ తొలగించినటువంటి వాటి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆదాయ పన్ను శాఖ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం బర్కాస్కి సంబంధించినటువంటి అరేబియన్ కిచెన్లో కొన్ని డిజిటల్ ఆధారాలకు సంబంధించినటువంటి తొలగించారా లేదా, అసలు దానికి సంబంధించిన పేమెంట్ల విషయం ఏంటనేది కూడా ఐటీ శాఖ అధికారులు చేరుకున్నారు. ఇక్కడ అంటే హాస్పిటాలిటీ రంగంతో పాటు పారదర్శకతంగా పెంచడంతో పాటు పన్ను చెల్లింపులకు సంబంధించినటువంటి వాళ్ళు పారదర్శకంగా ఉన్నారా లేదా, లేదంటే డిజిటల్ పేమెంట్లు తొలగించే విధానానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా తొలగించారా అనే దాని మీద అక్కడ ఉన్నటువంటి బిల్స్ కానివచ్చు, వాళ్ళు రిజిస్టర్లో పొందుపరిచినటువంటి ఏదైతే పన్ను ఎగవేతకు సంబంధించినటువంటి రెస్టారెంట్లో భాగంగా కానివచ్చు, అటు మొత్తం ఏపీకి సంబంధించినటువంటి రాజమండ్రిలో కూడా బర్కాస్కి సంబంధించిన రెస్టారెంట్ యాజమాన్యాన్ని కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఆదాయ పన్ను శాఖకు సంబంధించినటువంటి పన్ను ఎగవేతకు సంబంధించి మాత్రమే రెస్టారెంట్లు ఏ అయితే రెస్టారెంట్లు కావచ్చు, వివిధ వ్యాపార సంస్థలు కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా 70,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఎగవేతకు సంబంధించిన దాంట్లో భాగంగానే ఈ శోధనలు ఏదైతే ఈ సంబంధించినటువంటి సోదాలు జరుగుతున్నట్లయితే ప్రస్తుతం అయితే తెలిసింది. దీని మీద అధికారులు ఇంకా పూర్తిగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఎంత పన్ను ఎగవేశారు, ఇన్ని కోట్ల మేర, లేదంటే ఒక రెస్టారెంట్కి సంబంధించి ఎన్ని లక్షల రూపాయలు ఈ పన్ను కట్టడంలో ఎగవేశారు అనేది మాత్రం పూర్తిగా అధికారులు ఇంకా వివరాలు వెల్లడించాల్సి ఉంది. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ రాజమండ్రి నుంచి.